వార్తల వివరాలు చూస్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. కొత్త ఎయిర్పోర్ట్ ఆ ప్రాంత స్థితిగతులను మార్చేస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి కళలను చాటేలా అత్యంత కళాత్మకంగా ఎయిర్పోర్టులో ప్రతి విభాగాన్ని తీర్చిదిద్దాలన్నారు. ప్రధాని చేతుల మీద జరిగే ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోవాలని, గిరిజన సంస్కృతి హస్తకళలు గుర్తు చేసేలా స్వాగత కార్యక్రమం ఉండాలన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభాన్ని ఉత్తరాంధ్రలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు సెలబ్రేట్ చేసుకోవాల్సిన శుభ సందర్భమని అన్నారు. ప్రతి పౌరుడు ఎయిర్పోర్టును చూసి గర్వించే పరిస్థితి రావాలన్నారు. ఉత్తరాంధ్రలో దీన్ని పండుగలా చేసేలా ప్రజలను, విద్యార్థులను, యువతను భాగస్వాములను చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పార్లమెంటు చర్చల్లో జాతీయ దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నేషన్ ఫస్ట్ అనే భావన స్పష్టంగా ప్రతిఫలించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన అంశాలను బలంగా వినిపించాలని స్పష్టం చేశారు. ప్రతి అంశంలోనూ ప్రజల ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు. దేశ ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల సాధనే జనసేన పార్టీ లక్ష్యమని, అదే దిశగా పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. తప్పు చేస్తే ఎవరైనా ఒకటేనని, చర్యలు తప్పవని టీడీపీ శ్రేణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఒక వ్యక్తి చేసిన తప్పు మొత్తం పార్టీకి చుట్టుకుంటుందని ఆయన అన్నారు. అలా తప్పు చేసిన వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని అన్నారు. గుడివాడలో టీడీపీ ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే ఓడిపోయిందని, గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రస్తుతం ఇక్కడి రాజకీయాలను శుభ్రం చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. అందరూ ఒకే తాటిపై ఉండి క్రమశిక్షణతో ప్రజలకు సేవ చేస్తే చరిత్రలో ఇంకా గుడివాడలో ఓటమి అనేది ఉండదన్నారు. గుడివాడలో ఎమ్మెల్యే పార్టీ శ్రేణులకు ఒక అవగాహనతో వెళ్తుండటం శుభ పరిణామమని, ఇలాగే సాగితే గెలుపు నిరంతర ప్రక్రియ అవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న అంశంపై టీడీపీ నాయకులు ఎవరూ మాట్లాడవద్దని, అనవసర చర్చకు తావిచ్చేలా ఏ ఒక్కరూ వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు గొడ్డలి పార్టీ కాచుకొని కూర్చుందని మర్చిపోవద్దన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధులు తెచ్చి పూర్తి చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు తమకు స్వాతంత్ర్యం వచ్చినట్లుగా భావిస్తున్నారని, అదేవిధంగా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలోని గొడ్డలి ప్రభుత్వానికి, ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలన్నారు. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిన్న పరామర్శించారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి నిన్న సాయంత్రం వెళ్లిన లోకేష్ విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం, ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శస్త్రచికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించాలని కోరారు. గుడివాడలోని కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థులతో వ్యర్థాల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న చిట్ చాట్ నిర్వహించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు గుడివాడ వచ్చిన చంద్రబాబు ఈ పాఠశాలను సందర్శించారు. బల్క్ వేస్ట్ జనరేటర్లు, భోజనశాల, వంటశాల, ఆహార తయారీ విభాగం, డంపింగ్ ప్రాంతాలను విద్యార్థులతో కలిసి పరిశీలించారు. పాఠశాలలో వ్యర్థాల నిర్వహణ విధానంపై విద్యార్థులతో ముఖ్యమంత్రి చర్చించారు. బల్క్ వేస్ట్ జనరేటర్ మార్గదర్శకాలను అమలు చేయాలని యాజమాన్యానికి చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా బల్క్ వేస్ట్ జనరేటర్ ధ్రువపత్రాన్ని పాఠశాల యాజమాన్యానికి ముఖ్యమంత్రి అందజేశారు. పరిసరాలను పరిశుభ్రంగా లేకపోతే వ్యాధులు సోకుతాయని, ప్రజలు ఆర్థికంగా నష్టపోవటమే కాకుండా ఆర్థికంగా బలహీనులవుతారని మంత్రి పార్థసారథి అన్నారు. వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం కేవలం పరిశుభ్రత కార్యక్రమం మాత్రమే కాదని, ఇది ప్రతి పౌరుడు బాధ్యతగా పాల్గొని రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా అభివృద్ధి దిశగా నడిపించే ప్రజా ఉద్యమమని అన్నారు. పరిశుభ్రమైన గ్రామాలు, పట్టణాలు మన ఆరోగ్యానికి, పర్యావరణానికి, భావితరాలకు అమూల్యమైన సంపద అని అన్నారు. ఆధునిక ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్లను ఎన్టీఆర్ జిల్లాలో తొలిసారిగా కొండపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం విశేషమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు మురుగునీటి కాలువల్లో పేరుకుపోవటం వల్ల స్వల్ప వర్షాలకే డ్రైనేజీలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్న పరిస్థితిని ఈ ప్లాంట్ల ద్వారా అధిగమించవచ్చని పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీని పరిశుభ్రమైన, కాలుష్యరహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ఈ ప్లాంట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
గిరిపురంలో తాగునీటి సరఫరాకు సంబంధించి వదంతులు నమ్మవద్దని, ఇక్కడి తాగునీరు సురక్షితమని కలెక్టర్ జి లక్ష్మీషా స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య నగరపాలక సంస్థ సమన్వయ శాఖల అధికారులతో కలిసి పరిస్థితిని అత్యంత ప్రాధాన్యతతో పర్యవేక్షిస్తూ విస్తృత స్థాయిలో క్షేత్రస్థాయి తనిఖీలు, తాగునీటి నాణ్యతను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. తాగునీటి సరఫరా సమయంలో ఇళ్ల వద్దనే రెసిడ్యువల్ క్లోరిన్ పరీక్షలు నిరంతరం చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ వార్డు సభ్యుల్లాంటి ఏ పదవికైనా పార్టీ తరపున పోటీ చేసే సంసిద్ధత ప్రతి కార్యకర్తలో ఉండాలన్నారు. స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గుడివాడలో పర్యటించిన సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో తాము భాగస్వాములు కావాలని కొందరు స్థానికులు ముందుకు రావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు. గుడివాడ బస్టాండ్ అభివృద్ధి కోసం అన్ని నరసింహారావు, పుష్ప లీలావతి దంపతులు 3 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించి చెక్కును అందించారన్నారు. అలాగే అమరావతి నిర్మాణానికి గృహిణి సాయి శ్వేత తన చేతుకున్న బంగారు గాజులను విరాళంగా ఇచ్చారని, ఆమె కుమారుడు గణేష్ తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బును రాష్ట్ర రాజధాని అభివృద్ధికి సమర్పించారని తెలిపారు. గొప్ప మనసుతో ముందుకు వచ్చి గృహం కోసం విరాళం ఇచ్చిన వారిని రాష్ట్రం కోసం హృదయపూర్వకంగా అభినందిస్తున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు. గుంటూరులో మహిళపై దాడి కేసులో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నగరంపాలెం కృష్ణబాబు కాలనీలో బోర్ మరమ్మతుల వివాదం ఘర్షణకు దారితీసింది. వార్డు సెక్రటరీగా చెప్పుకున్న మల్లెల వెంకటరమణమూర్తితో పాటు సంపూర్ణ, తిరుపతి లక్ష్మి, సాయి కార్తిక్, దుర్గాప్రసాద్, తిరుపతి రమేష్, తమ్మిశెట్టి విజయ వెంకటేష్, మాధవి, కొండమ్మ కలిసి ఒంటిపులి పద్మ కుటుంబంపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి 9 మందిని అరెస్టు చేయగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆధునిక సమాజంలో మారుతున్న నేరాల సరళిని, సరికొత్త సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఒక ప్రతిష్టాత్మక అడుగు ముందుకు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా సమర్థవంతమైన నాయకత్వంలో మానవ వనరులు, సాంకేతికత ఆధారిత మరియు నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా భవిష్యత్తు నేరాల కోసం ఏపీ పోలీసులను పునర్వ్యవస్థీకరించడం అనే ప్రధాన అంశంతో ఈ నెల 22 మరియు 23 తేదీలలో 2 రోజుల పాటు ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ వర్క్షాప్ ను విజయవాడలోని అంబేద్కర్ కన్వెన్షన్ హాలులో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఏడీజీ లా అండ్ ఆర్డర్ మధుసూదన్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఇతర పోలీసు అధికారులతో కలిసి అంబేద్కర్ కన్వెన్షన్ హాల్ పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ ఫకీరప్ప, డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, షరీన్ బేగం, డాక్టర్ కె తిరుమలేశ్వర్ రెడ్డి, కేజీవి సరిత, బి లక్ష్మీనారాయణ, ఏడీసీపీలు, ఏఏసీపీలు ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో చెప్పిన అబద్దాలనే నర్సరావుపేట సభలోనూ చెప్పడం బాధాకరమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలీ పేర్కొన్నారు. నిరుద్యోగుల స్వయం ఉపాధికి కేంద్రం ఏ పథకం తీసుకొచ్చిందో చెప్పాలని కోరారు. బ్యాంకులు ఇంటి వద్దకే వచ్చి రుణాలు ఇస్తున్నాయని చెప్తున్నారని, ఎవరికి ఎక్కడ ఎంత మేరకు ఇచ్చారో ఆధారాలతో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలానికి చెందిన 13 ఏళ్ల బాలికకు కోవిడ్ సోకింది. ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం మెరుగ్గా ఉందని, మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని ప్రభుత్వం ఆసుపత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ తెలిపారు. నేటి యూజీ 2026 ఫలితాల్లో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీస్ లిమిటెడ్ విజయవాడ క్లాస్ రూమ్ ప్రోగ్రాంకు చెందిన 11 మంది విద్యార్థులు అఖిల భారత స్థాయిలో విశిష్ట ర్యాంకులు సాధించారని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ అకాడమిక్స్ అండ్ బిజినెస్ హెడ్ ధీరజ్ కుమార్ మిశ్రా తెలిపారు. విద్యార్థులకు అందించిన అకాడమిక్ మెంటర్షిప్, క్రమబద్ధమైన బోధన, నిపుణులైన అధ్యాపకుల మార్గదర్శకత్వం, క్రమం తప్పని మాక్ టెస్టులు, పనితీరు విశ్లేషణలు, సందేహ నివృత్తి తరగతులు ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.